రేవంత్ అన్న, మనమంటే మనుషులం. మనం బతకడానికి, ఉండడానికి మనకంటూ ఒక ఇల్లున్నది. కానీ జంతువులకు అడవి మాత్రమే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 400 ఎకరాల అడవిని జేసీబీలు పెట్టి, రాత్రనక పగలనక వందలాది జేసీబీలను పెట్టి మొత్తం అక్కడ ఉన్నటువంటి పచ్చని చెట్లు మొత్తం కొట్టేసినారు. అక్కడ ఉన్నటువంటి జంతువులు అరుపులు కేకలు వింటుంటే చాలా బాధ అనిపిస్తున్నది. అయితే ఆ జేసీబీల లైట్లకు అక్కడ ఉన్నటువంటి జింకలు ఎటు పోవాలనో అర్థం కాక ఆ లైట్ల దిక్కు చూస్తూ ఉంటే నిజంగా గుండె తరుక్కోబోతున్నది. అక్కడ ఉన్నటువంటి నెమళ్ళ శబ్దం వింటుంటే చాలా బాధ అనిపిస్తున్నది. ఒకసారి ఈ శబ్దం వినండి. విన్నారు కదా? ఈ శబ్దం వింటుంటే చాలా బాధేస్తున్నది. తర్వాత అక్కడ అడవి మొత్తం ఖతం చేస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తం కొట్టేస్తూ ఉంటే జింకలు బయటకు వచ్చి డస్ట్బిన్లో ఏదో ఏరుకొని తింటున్నాయి. అట్లీస్ట్ ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులను, పక్షులను తీసుకుపోయి వేరే దగ్గర ఎక్కడన్నా పెట్టాలి కదా. ఏమీ లేకుండా డైరెక్ట్ బుల్డోజర్లను పట్టుకొచ్చి ఎక్కడికక్కడ మొత్తం చెట్లను కొట్టేసేటటువంటి కార్యక్రమం చేసినారు. మనకు రావాల్సినటువంటి ఆక్సిజన్ ఏడికెళ్ళి వస్తుంది, ఎన్విరాన్మెంట్ ఎక్కడికెళ్ళి వస్తుంది, ఎన్విరాన్మెంట్ ఎటుపోతుంది, మనకు కావాల్సినటువంటి పచ్చదనం ఎటుపోతుంది, మనకు కావాల్సినటువంటి చల్లటి గాలి ఎటుపోతుంది. ఇంత ఘోరమా? ఆ నోరు లేని జంతువులు మా అడవిని కూల్చేస్తుర్రు అని చెప్పి అవి ఏడుస్తూ ఉంటే, కన్నీళ్లు పెట్టుకుంటుంటే మన చెవికి వినబడతలేదా? అవి పడుతున్నటువంటి కష్టం మనకు కనబడతలేదా? రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఇప్పటికన్నా ఆపండి. సరే, మీకు అవసరం ఉండో లేకపోతే డెవలప్మెంటో ఇంకోటో 400 ఎకరాలు ఉన్నటువంటి అడవిని మొత్తం కూడా ఖతం చేస్తున్నారు. కానీ అది అక్కడే ఆపండి. ఇక వేరే దగ్గరికి వెళ్ళకండి. ఇక వేరే అడవిల జోలికి పోకండి. అది అయిపోయింది కదా, అయిపోయింది, ఓకే. వేరే అడవిల జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి. ఇక చాలు.